జుట్లు ముడేసేటోడు తోకలు ముడేసేటోడు అంటే ఏరికేనా మీకు? అంటే ఏంటిదంటే కలిసిమెలిసి ఉన్న ఇద్దరు నడుమ పంచాది పుట్టించి వాళ్ళు కొట్టుకునేటట్టు చేసేటోళ్ళని వెనకటోళ్ళు అంటుంటారు. అంటే మంచిగున్నోళ్ళ నడుమ మంటలు పెడతారు, తన్నుకొని సంపుకునే కాడికి తెస్తారు. హగో అదే చేస్తున్నదట రేవంత్ రెడ్డి సర్కారు. ఈ ముచ్చట నేను అంటున్నది కాదు కానీ ఇగో గీ గోండి బిడ్డలు చెప్తున్నారు. ఈ నుర్రి మీరే ప్రాణం పోయిన భూమిని జుట్లు ముడేసే పని కాకుంటే ఏంటిది ఇది చెప్పుండ్రి. ఎన్నో ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న వీళ్ళ భూమిని వేరే ఊరోళ్లకు పట్టా చేసిండట. అంటే నన్నట్టు మీరు కొట్టుకొని సాగుండ్రి, మేము తమాషా చూస్తామన్నట్టే కదా. నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ శివార్లో ఉన్న గోండుగూడ అనే ఊర్లే మైసంపేట ఊరోళ్లకు పునరావాస పథకం కింద పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేసిండట ఫారెస్ట్ ఆఫీసర్లు. అందుకే పోలీసు బందోబస్తును తీసుకొని భూముల కాడికి చేరిండ్రు ఫారెస్ట్ వాళ్ళు. అగో అటు పక్క బుల్డోజర్లు కూడా ఉన్నాయంటే చూడుండ్రి ఎంత పకడ్బందీ ప్లాన్ చేసిండ్రో. ఈ ముచ్చట ఎరకైన గోండుగూడ జనం ఊకుంటారా? చల్, మా భూములు మాకే ఉండాలి. తాతల తండ్రుల నుంచి సాగు చేసుకుంటున్న భూములు ఏరే ఎవలకో ఇస్తే మేమెందుకు ఊకుంటాం అన్నట్టు తల్లి వచ్చిండ్రు. ఇటు దిక్కు భూమి మీద ఆశ ఉన్నోళ్ళు, అటు పక్క భూమి పోతున్నదని బాధ ఉన్నోళ్ళు. రెండు ఊరోళ్ళు తన్నుకోవాలనే కదా ఇట్లా చేసింది. అందుకే కావచ్చు పోలీసులు కూడా వచ్చింది. కానీ గోండుగూడ జనం పట్టిన పట్టు ఇడవ అంటున్నారు. మా ప్రాణం పోయినా మంచిదే గాని ఇన్ని రోజులు సాగు చేసిన భూములు ఈడ్చేదేలే అంటున్నారు. ఆడోళ్ళు మోగోళ్ళు పిల్ల జల్ల అంతా అడ్డం తిరిగిండ్రు. ఏదో చేద్దాం అనుకుంటే పోయిన పోలీసులకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయలేక దిక్కులు చూసిండట. చూడుర్రి ఎసొంటి పరిపాలన నడుస్తున్నదో తెలంగాణలా. బుల్డోజర్లు హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల పట్టణాలకు ఇప్పుడు అడవులలో కూడా పోతున్నాయంటే దీన్ని బుల్డోజర్ పాలన అనుకుంటే ఇంకేం పాలన అంటారు అని అంటున్నారు కొందరు మేధావులు.